రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు చెల్లిస్తూనే రైతు భరోసా, రైతు బీమా, రైతు రుణమాఫీ, సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాలను ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తుందని మంత్రి జూపల్లి తెలిపారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు నెలకు సుమారుగా 6,500 కోట్ల రూపాయలు వడ్డీ కడుతూ కూడా ఈ రోజున ఒకవైపున రైతు భరోసా, ఒకవైపున రైతు బీమా, ఇంకోవైపున 21,000 కోట్ల రూపాయలతోటి రైతు రుణమాఫీ, అట్లాగే ప్రజలకు సన్నబియ్యం, సన్నవడ్లు పండించినటువంటి వాళ్లకు 500 రూపాయల క్వింటల్ బోనస్సు, 20,000 కోట్ల రూపాయలతోటి ఇందిరమ్మ ఇళ్ళు, మహిళలకు ఆర్టీసీ బస్సులు ఫ్రీ ప్రయాణం, 200 యూనిట్లు కరెంటు కాల్చిన వాళ్ళు కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం కూడా ఫ్రీ కరెంటు. గ్యాస్ సిలిండర్ ధర గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేవలం 500 రూపాయల సిలిండర్ ధర ఉండే, అటువంటిది ఇలా 1,200 రూపాయలకు పోయింది. అయినా కూడా ఆ అధిక భారాన్ని ప్రభుత్వం భరిస్తూ రైతులకు 500 రూపాయలకే, ప్రజలకు 500 రూపాయలకే ఈ గ్యాస్ సిలిండర్ ఇచ్చి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అంటే ఒక్కొక్కటి గతంలో వరదలు వస్తే పంట నష్టం జరిగితే పంట నష్టం ఇచ్చే ప్రభుత్వం గతంలో ఇవ్వకుండ్రి. ఈరోజున దాంతోపాటుగా రకరకాల పనిముట్లు, వ్యవసాయ రైతులకు పనిముట్లు ఇచ్చే ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అంటే ఇవన్నీ కూడా కేవలం ఈ 2.5 సంవత్సరాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇంకా 2.5 సంవత్సరాల పాటు ప్రభుత్వం అధికారంలో ఉంటుంది.